మార్కాపురం నగర వనం అని జనాలు ఫారెస్ట్ డిజైన్లో వేసారు. సేవ్ టైగర్, సేవ్ అవర్ రైట్. సిలకమ్మ మా అలా ఎక్కి అలా దిగాలి. పిల్లలు వస్తే ఎంజాయ్ చేయగలుగుతారా? ఓకే గైస్, వాష్రూమ్స్ అయితే బాగున్నాయి, మంచి క్లీన్గానే ఉన్నాయి, ఎక్సలెంట్గా. వెళ్ళి చూసేసి వచ్చాము. మళ్ళీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే తెలుసుకోకుండా వస్తారేమని. మీరైతే ఎక్కడెక్కడ పిచికారీ అయితే చేయొద్దు. వాష్రూమ్స్ అయితే నెంబర్ 1 క్లీనింగ్గా, అంటే 1 ఇయరే కదా పెట్టి, మంచి నీట్గా ఉన్నాయి. బై వాకులు వెళ్ళిపోతాం. వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఇదిగో చూడండి, వెహికల్ మార్క్స్ అయితే ఉన్నాయి. వెహికల్స్తో వెళ్ళొచ్చు, మరి పర్మిషన్ ఇస్తారు ఎవరు? చార్ల పిచ్చుక, పసుపు పిట్ట, ఉదా తేనె పిట్ట, ముతగ జిత్త, సన్బర్డ్ అయితే అడవి వాలుగా. దీని తెలుగులో ఎట్టంటారా? నాకు ఇంగ్లీష్ దాని పేరు ఏదో మర్చిపోయినా నేను. అది బాల్ లాగా రోల్ అవుద్ది, పైన ఉన్నది. వస్తుంది గుడిసె. మేము ఇందాక ఇదే చూసింది ఇక్కడ. ఇక్కడ కూడా కూర్చోవచ్చు అనుకుంటాం మనసులో వచ్చి. ఓకే, అంత కాలవే ఉంది ఇక్కడ. దారి అయితే ఇయ్యలేదు అనుకుంటా. వెయిట్ ఒక్క నిమిషం. ఇలా వెరీ గుడ్. పదా, పాములు ఉంటాయని చూసుకో. ఓకే, మొబైల్ అయితే లైటింగ్ తగ్గిపోతుంది. ఇక అనకొండ బొనకొండ వచ్చి మన జంపు ఇటు పరిగెత్తలు పెడితే అది కాక. ఓకే, అన్నీ కొంచెం వచ్చి తినేసేవాళ్ళు అన్ని ప్యాకెట్లు అన్నీ ఇక్కడే పడేస్తున్నారు. ప్లీజ్ ఎవరైనా ఇలా చేసేవాళ్ళు ఉంటే తీసేసి, ఇదిగో మనకు డస్ట్బిన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ, వీటిలో వేసేయండి. ఇదైతే బాగుంది. స్టెప్స్ కానీ మొత్తం వుడ్తో చేశారు. మొక్కలు పెంచు ఆయువుని పంచు, మొక్కలు పెంచు మమతను పంచు, పచ్చని వృక్షం అవనికి అక్షం. ఓకే, సరే మనం వెళ్దాం. ఇంకా ఆ ప్లేస్కి వెళ్దాం. ఈ ప్లేస్ చాలా బాగుంది. మంచి ఫొటోస్ దిగడానికి, ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకునే వాళ్ళకైతే నెంబర్ 1గా సెట్ అయింది ఈ ప్లేస్ వచ్చేసి. ఇక్కడ పాములు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, పునుగు పిల్లి, నల్లగ పునుగు పిల్లి కూడా ఉంటాయా? ఏవి? బంగారు కట్ల పాము. పైదాని పేరు అయితే చెరిగిపోయింది. కామన్ వోల్ఫ్ స్నేక్. యోగానికి బాగానే ఇచ్చారు కానీ ఇంకా ఉన్నాయి అటు. తప్పదు అంటే ఇక్కడ అవి వచ్చి వాళ్తాయి అనుకుంటా. సో గైస్, అంటే ఫోటో కనపడదు. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. ఈ ఎంట్రన్స్ మాత్రం క్రేజీగా ఉంది, మామూలుగా లేదు. ఇచ్చి పడేశారు డిజైనర్ ఎవరో కానీ కొంచెం స్ట్రాంగ్ వుడ్తో వేసి ఉంటే బాగుండేవి. అవి ఇరిగిపోయాయి.
ఏదైనా బర్డ్స్ అవర్ ఫ్రెండ్స్ అంట. ఈ బర్డ్స్ మరి ఏడని చూస్తే మనిషిని మింగేసేటట్టున్నాయి. విచువల్ ఆఫ్ సారీ నాకు తెలియదండి. మీరే చూసుకోండి, అంత ఇంగ్లీష్ మనం చదవలేము ఇప్పుడు. ఇదేదో మనకి హెలికాప్టర్ లాంచ్ అవుతుంది చూసారా, అలాగుంది. అది కాక డాన్ డిన్నాలు ఉంది ఇది చూడటానికి. అంటే అక్కడ వచ్చిన టూరిస్టులు విజిటర్స్ ఇవన్నీ ఇక్కడ పడేసి వెళ్తున్నారు అన్నీ తీసుకొని. పాపం వాళ్ళకి క్లీన్ చేయాలంటే కష్టం కదండి. వీటి మీద డౌట్ ఉంది, అన్ని కింద చిన్న చిన్న చెక్కలే సపోర్ట్ ఉన్నాయి, కింద పడిపోతాయేమో. మై గాడ్. ఓకే, బాగుంది కదా ప్లేస్. ఒక షూటింగ్కి అయితే సూపర్ సెట్ అయింది, షార్ట్ ఫిల్మ్ తీసుకునే వాళ్ళకి ఈ ప్లేస్. మా ఫ్రెండ్కి చెప్పాలి నేను ఇక్కడ. మా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తాడు. తను ఇప్పుడు డ్రాప్ అవుదాం అనుకుంటున్నాడు. అదే బాధాకరమైన విషయం. ఇంత దూరం వచ్చారు, రీచ్ అయితే వెళ్తుంది, టాక్ అయితే మంచిగా వస్తుంది, కానీ నాకు వాచ్ అవర్స్ రావట్లేదు. 3 years నుంచి ట్రై చేస్తున్నాను. సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు కానీ వాచ్ అవర్స్ రావట్లేదు. వాళ్ళ అమ్మగారికి హెల్త్ ఇష్యూ వల్ల డ్రాప్ అవుతా అన్నాడు. నన్ను అడిగితే అతను డ్రాప్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దయచేసి అతనికి తన వాచ్ అవర్స్ కొంచెం కంప్లీట్ చేసేవ్వండి, తనకి కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి టైమింగ్ సెట్ అవ్వాలి. ఇక్కడ మధ్యాహ్నం అయింది, ఈ టైంలో కెమెరా డల్ అవుతుంది, ఫోను లైటింగ్. ఇంటికి వెళ్ళి చూసుకొని వీడియో ఆన్ చేసి చూసుకుంటే కానీ చెప్పలేము ఎలా ఉంటుందో. ఇక్కడైతే ఇక్కడికి ఇరిగిపోయేటట్టు ఉన్నాయి. ఇవి కింద సపోర్ట్లు ఉన్నాయి కానీ తక్కువ ఉన్నట్టుంది, వంగిపోతుంది నడుస్తుంటే. చూడండి, ఆవులు మేపుకుంటున్నారు వచ్చి. ఇంకా లోపల ఉంది, మనకైతే ఓపిక లేదు ఫ్రెండ్స్. చెక్క అంటే ఇప్పుడిప్పుడే తయారు చేస్తున్నా, అంతా పుచ్చిపోయింది కింద చూడండి. లేకపోతే ఈ చెక్క అంతేనా? లేదండి, పుచ్చిపోయింది. ఇవి కూడా సపోర్ట్ ఊరకలా పెట్టారు, ఇవి ఉంటాయి. అంత అమ్మోదయ. చూద్దాం, ఇంకా ఉంది ఇక్కడ మెటీరియల్. ప్లీజ్ అండి, డోంట్ డూ దిస్ అండి. మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తెప్పికేస్తున్నాయి, బాగా వాటర్ కావాలి. ఇక్కడ వాటర్ మంచి నీటి సదుపాయం లేదు ఇక్కడ. హౌ కెన్ ఐ సర్వైవ్ సార్? హౌ కెన్ ఐ? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. హౌ కెన్ ఐ సర్వైవ్ సార్? హౌ కెన్ ఐ? జస్ట్ మిస్. ఆ చెక్క కొన్న సేల దిగేదే నాకు. ఏంటి మమ్మీ ఎవడీడు? అమ్మాయి నువ్వు అలా వచ్చేసే అమ్మాయి. ఏ జాగ్రత్త. అయ్యో 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 ఇట్లా. ఇక్కడ ఆవులు ఉన్నాయి, మనం చూసి భయపడి పారిపోతున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాలని, కానీ ఇంకా ఎక్కడ ఏమున్నాయో. ఒకరోజు మంచి టైం చూసుకొని వచ్చేద్దాం ఫ్యామిలీతో. మార్నింగ్ టైం వచ్చేద్దాం, ఎందుకంటే ఈ టైం కల్లా కంప్లీట్ చేసుకొని మనం రిటర్న్ అవ్వచ్చు.
అంటే మనకి వచ్చేసి 80 కిలోమీటర్స్ వస్తుంది మన ఒంగోలు అంటే మేము ఉండే చేమకుర్తి దగ్గర నుంచి 80 కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడికి. ఆల్మోస్ట్ 1.5 అవర్. ఇటు లోపలికైతే ఏం లేదు, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నది సైడ్. ఇంకా ఫెన్సింగ్ అయితే లాస్ట్ వరకు ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే ఫెన్సింగ్ ఉంది. చిన్నగా స్టార్ట్ చేస్తారేమో. అక్కడైతే ఏదో చూసేయండి, అక్కడైతే ఏదో ఉంది, మనుషులు ఉన్నారో లేదో తెలియదు. వావ్, కొంగలు. ఓకే, మనమైతే ఎన్నికి వెళ్దాం, బయటికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్లు ముఖ్యం, బిగులు బెల్ ఐకాన్ మీద ఆల్ మీద ట్యాప్ చేసి పగలగొట్టండి, పళ్ళు రాలేదట్టు. ఓకే, ముందు ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తారని సైనింగ్ ఆఫ్, మీ సురేష్. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఆ బోర్డు ఒకటి చూపించేసి వీడియో అయితే క్లోజ్ చేసేస్తాం. బాయ్. మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం, సమయం ఆసన్నమైంది. స్కూల్ కూడా అలా వేసుకొని బయలుదేరుదా. ఇక్కడ లేఅవుట్ మ్యాప్ ఆఫ్ మార్కాపురం ఈకో పార్క్. మనం ఇప్పుడు ఉన్న ఏరియా వచ్చేసి మ్యాప్ కూడా ఉంది ఇక్కడ, చూడండి. లేఅవుట్ మ్యాప్ ఆఫ్ మార్కాపురం ఈకో పార్క్ అంట, దీన్ని వచ్చేసి ఈకో పార్క్ అంటారంట. మ్యాప్ కూడా ఉంది, చాలా అయితే ఉంది, కొంచెమే కంప్లీట్ అయింది, ఇందులో మొత్తం కంప్లీట్ అవ్వలేదు. మనకు ఆ 2 ప్లేసులు కూడా విజిట్ చేయాలి, కానీ అక్కడికి వెళ్ళడానికి దారి లేదు, మొత్తం పిచ్చి మొక్కలు గడ్డి మొలిసేసి ఉంది. ఓకే, ఈ బోర్డు ఒక్కదాన్ని చూపించేసి వెళ్దామని, ఎందుకంటే అన్నీ చూపించాం, ఇదేం పాపం చేసింది. ఓకే, మన బైక్ అయితే ఇక్కడ ఉంది, ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాం. వెళ్ళాక ఇంటికి వెళ్ళాక వచ్చానని చెప్పి వీడియో చేస్తా, లేకపోతే లేదండి. ఓపిక అయితే లేదు, తిరిగేసి కాళ్ళని నొప్పులు పుట్టేస్తున్నాయి. నీకైతే నచ్చిందా? ఓకే, అయితే ఏం చెప్తావు లాస్ట్లో? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. గంట కూడా కొట్టండి ప్లీజ్, గంట కూడా కొట్టండి ప్లీజ్. మేమైతే రోడ్డు అమ్మటి వెళ్ళే పని వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి పార్కులని రేగ్గాయలని కోసుకుంటున్నాం రోడ్లు అమ్మటి. ఇంకా చాలా కనిపించాయి, దగ్గరలో కనిపిస్తే చాలే అని చెప్పేసి స్కిప్ చేసుకుంటూ వచ్చాం. ఫైనల్గా ఇక్కడ రోడ్డు అయితే బాగుంది, ఇక్కడ రావడానికి చూసేయండి. ఓకే, మిమ్మల్ని అయితే ఇంక డిస్టర్బ్ అయితే చేయను. మన బైక్ అక్కడ ఉంది రోడ్డు మీద. త్వరగా రేగిలు కోసుకుని ఇంటికి అయితే బయలుదేరదాం. ఈ నుంచి మాకు ఇంకా 80 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలా. తక్కువ 1.5 అవర్ అయితే పట్టుద్ది అనుకుంటా. మేము చిన్నగానే వెళ్తాం. ఓకే, అయితే ఎవ్రీవన్ బాయ్. దొరికాయా?